అదేవిధంగా కొద్ది దశాబ్దాల క్రితం భారతదేశంలో పవిత్రమైనటువంటి అరుణాచలంలో స్థిరపడినటువంటి రమణ మహర్షిని ఇక్కడ మనం స్మరించుకునే చోటు ఇది. అరుణాచలం అనే మాట గురించి రమణులు చెప్పిన మాటలు కూడా మనం మననం చేసుకుంటే, అరుణాచలం అంటే అచలం అంటే కొండ, అరుణ అనేటటువంటి పర్వతం. అది అంటే పర్వతం పేరేమిటి? అరుణం. అరుణం అనేటువంటి ఒక పర్వతము. అచలం అనేది కొండని పేరు కనుక అసలు పేరేమైంది? అరుణ అచల. అరుణ అనబడే అచలము. ఈ అచలము రమణుల వారిని ఎంత ఆకర్షించిందంటే, ఆయన అరుణాచలంలో పుట్టలేదు, మరో చోట ఎక్కడో తమిళనాడులో పుట్టారు, మధురై సమీప ప్రాంతంలో. కానీ ఆ మహానుభావునికి అరుణాచలేశ్వరుడు ఆకర్షించాడు. ఆయన ఎక్కువ క్షేత్రాలు ఎక్కడికి వెళ్ళలేదు, కేవలం ఆ మధురైలో సుందరేశ్వరుని దర్శనం చేసుకోవడం, అమ్మ మీనాక్షమ్మని దర్శనం చేసుకున్నారు. తర్వాత తన చిన్నప్పుడు తాను చదువుకున్నటువంటిది పెరియ పురాణం అనే పుస్తకాన్ని పఠించారు ఆయన. పెరియ పురాణం అంటే 63 శివభక్తుల కథలు. దాన్ని తమిళంలో సెక్యులార్ అనే రచించాడు, పెరియ పురాణం అనే దాన్ని. అది చదివితే నిష్కపటమైన శివభక్తి ఎలా ఉంటుంది తెలుస్తుంది ఇక్కడ. అలా నిష్కపటమైన శివభక్తుల యొక్క కథలు అందరూ ఉంటాయి. అదే ఆయన చదువుకున్న పుస్తకం. మామూలుగా స్కూల్లో ఏదో చదువుకున్నారు కానీ ఆ చదువుపై ఆయన మనస్సే వెళ్ళలేదు, అది వ్యర్థమైన చదువు అని తెలుసు. ఆ తర్వాత ఆయనకి అనుకోకుండా ఒక ప్రేరణలాగా వచ్చి తన 13వ ఏటనే అరుణాచలానికి చేరుకున్నారు. చేరుకున్న వారు అరుణాచలం దగ్గర అచలంగా ఉండిపోయారు. అచలం అంటే కదలనిది, చలం అంటే కదిలేది, అచలం అంటే కదలనిది. అరుణ అచలం దగ్గర రమణ అచలం స్థిరపడిపోయిందండి. అది రమణ అచలం. ఆయన అక్కడే కూర్చున్నాడు, ఇంకెక్కడికి కదలలేదు. ఆయన కదలలేదు కానీ ఆయన చుట్టూ ప్రపంచం కదిలింది. గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ. ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప తత్వవేత్తలు, మేధావులు ఏది సత్యం, ప్రపంచం అంటే ఏమిటి, జీవుడంటే ఎవరు, ఈశ్వరుడంటే ఎవరు అనే ప్రశ్న వేసుకుని నిజంగా ఆ ప్రశ్నల కోసం తప్పించిపోయినటువంటి మేధావులు ప్రపంచంలో ఎక్కడున్నప్పటికీ కూడాను ఈ అరుణాచలం దగ్గరున్న రమణాచలం చేత ఆకర్షింపబడ్డారు. ఆయన వద్దకు వచ్చి సమాధానాలు పొంది ధన్యులయ్యారు. భారతదేశంలో ఉన్నటువంటి జిజ్ఞాసులు, పండితులు, మేధావులు మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా ఎందరూ వచ్చి రమణుల వారి యొక్క మాటలతో ప్రభావితులయ్యారు. ఈ రమణులు బాల్యంలోనే చేరి కేవలం 3 ఆయన ఆశ్రయించారు. ఈ 3 మనం జాగ్రత్తగా పట్టుకోగలిగితే చాలండి. ఈశ్వరుడు అనుభవానికి రావాలంటే ఈ 3 చాలా అవసరమైంది. ఒకటి ఏకాంతం, రెండవది మౌనం, మూడవది ధ్యానం. ఈ 3ంటితోనే లోపల భగవంతుడు దొరుకుతాడు, మరొకటి కాదు. ఎందుకంటే చప్పుడు ఎక్కువైపోతే అసలు నాదం వినబడదు, అవునా లేదా? వచ్చిన దగ్గర నుంచి ఎవరో మరొక ఘోష చేస్తారు, ఇంకోరు వాయిస్తూ ఉంటారు, ఇంకోరు అరుస్తూ ఉంటే ప్రశాంతత చిక్కుతుందా మనకి? అందుకే ముందు కావలసింది మౌనం. మౌనం అంటే బయట చప్పుళ్ళు లాగడం ఒకటి, లోపల చప్పుళ్ళు కూడా ఆగాలండి. ఏవి ఆలోచించకుండా ధ్యానం చేయరా అంటే అప్పుడు ఏవేవి ఆలోచించాలో ధ్యానం చేస్తాం మనం. అంటే మనసును నిలపడం అంత తేలిక కాదు. కానీ భగవంతుడు కేవలం ఏకాంత మౌన ధ్యానాలుగా మాత్రమే లభ్యమవుతాడు. ఇది ప్రధానం. అందుకే రమణులు వారు ఈ 3ంటినే సాధన చేశారు, మరొకటి కాదు. ఏకాంతము, మౌనము, ధ్యానం. మౌనం అంత తేలిక మాట కాదు, నోరు మూసు కూర్చోవచ్చు కానీ మనసును ముయ్యనం. పైగా దానికంటే 10 మందితో తిరగడం మంచిది అనిపిస్తుంది. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎక్కడ లేని ఆలోచనలు వస్తాయి. అదే 10 మందితో తిరిగితే అన్న ఆలోచనలు రావు. అందుకే 10 మందిలో తిరగమని చెప్పడం కాదు, ఆ ధ్యానంలో క్రమక్రమంగా మనస్సును నిగ్రహించడం చేతనవ్వాలి. అప్పుడు మనస్సును ఒక లక్ష్యం మీద పెట్టాలి. ఆ లక్ష్యం ఏమిటి అంటే భగవంతుడే లక్ష్యం కావాలి. ఆ భగవంతుని మీద మనస్సుని క్రమంగా కుదుటపరచుతూ దాని యందు స్థిరపరిస్తే ధ్యానం అవుతున్నది. అందుకే ఏకాంతము, మౌనము, ధ్యానము. ఈ మాటనే భగవానుడు భగవద్గీతలో కూడా బోధించాడు. సాధన ఎలా చేయాలి? వాక్కుతో కొన్ని సాధనలు, శరీరంతో కొన్ని సాధనలు, మనస్సుతో కొన్ని సాధనలు చేయమన్నాడు. ఆ 3ఏగా మన దగ్గర ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయా? ఈ సాధనలు చేయడానికి కావాల్సిన పరికరాలు ఎక్కడ కొనుక్కోక్కర్లేదు. శరీరం వచ్చింది మనకి, ఇది ఎప్పుడో కొనుక్కున్నాం మనం. ఎన్నో పుణ్యాలు ఖర్చు చేస్తే ఈ శరీరం వచ్చింది కనుక శరీరం ఒకటి దొరికింది. రెండవది మాట, మూడవది మనస్సు. దీన్ని ఎలా వాడుకోవాలి అంటే శరీరాన్ని పవిత్ర కర్మలు చేయడానికి వాడుకోవాలి అన్నాడు ఇక్కడ. అది ప్రధానంగా శౌచము, ఇంద్రియ నిగ్రహము ఇత్యాది పద్ధతులు పాటిస్తూ సత్కర్మలు ఆచరిస్తూ శరీరాన్ని పవిత్రం చేసుకోవాలి. అలాగే వాక్కుని భగవన్నామములు, భగవద్విషయములు పలుకుతూ దానికి సంబంధించినటువంటి విషయములు అధ్యయనం చేస్తూ ఉంటే వాక్కు పవిత్రమవుతుంది. సత్యం పలకడం, ప్రియం పలకడం, హితం పలకడం, శాస్త్రాధ్యయనం చేయడం, భగవన్నామస్మరణాదులు చేయడం వల్ల వాక్కు పవిత్రమవుతుంది.
మనస్సు ఎలా పవిత్రం అవుతుందంటే దీన్ని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. దానంతటితో ప్రశాంతత రాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనస్సులో ప్రశాంతత లేదని చాలామంది అంటారు, కానీ ప్రశాంతత లేదనేది ఎవరి కంప్లైంట్? అది ఎక్కడి నుంచో రాదు, అశాంతి నీ నుంచే వస్తుంది. అందుకే ఒక ఆయన చెప్తారు, బ్రహ్మదేవుడికి వద్దకు చాలా మంది వెళ్ళి శాంతి ఎక్కడ కనబట్టలేదండి, 14 లోకాలు తిరిగాం ఎక్కడ కనబట్టలేదన్నారు. మీరు ఎక్కడ తిరిగినా కనబడిన చోట పెట్టాను శాంతిని అన్నాడు బ్రహ్మదేవుడు. ఎక్కడంటే మనస్సులో పెట్టాను, అక్కడ వెతకడెవడు కూడా, అందుకే అక్కడ ఉంది శాంతిని చెప్పాడు. ఇక్కడ కానీ ఎన్ని లోకాలు తిరిగినా శాంతి రాదు. కానీ శాంతి వస్తుందేమో క్షేత్రాలు తీర్థాలు తిరిగినా శాంతి రాదు, మనస్సులోనే శాంతి ఉంటుంది. ఆ మనస్సుని నియమించుకోవాలి. దానికి ఏకాంతము, మౌనము, ధ్యానము ఇవి చేయాలి. అయితే మనం ఎంత అనుకున్నా బయట ప్రపంచంలోకి వస్తాం గనక ఏ విషయం మీద మనం మౌనంలో ధ్యానంలో భగవంతుని పెట్టాలనుకున్నామో వాడిని బయట ప్రపంచంలో కూడా మనం పట్టుకోగలగాలి. అందుకే బయట మాట్లాడితే భగవంతుడి గురించే మాట్లాడాలి, భగవంతుడి గురించే వినాలి, భగవత్ సంబంధమైన క్షేత్రాలు చూడాలి. ఇది బాహ్యం. బాహ్యంలో కూడా భగవంతుని పెట్టుకుంటే లోపల భగవంతుని పొందడానికి తేలిక గనకనే క్షేత్రాలు ఉన్నాయి, భగవత్ స్తోత్రాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి. ఎందుకంటే లోపల వాడిని వెతుక్కోవడానికి పనికొస్తాయి. ఇవి మనం ఆధారంగా చేసుకుంటూ సాధన చేయాలి. మొత్తానికి రమణుల వారు కేవలం తాను భగవన్నామాన్ని ఆలంబరంగా తీసుకుని ఆ ఏకాంత మౌన ధ్యానాల్లో ఉండిపోయారు. అది తపస్సు అంటే మరేమిటండి ఇక్కడ. అలాంటి తపస్సును ఆచరిస్తూ ఉండగా కొంతమంది ఆయన గొప్పవారు అన్నారు, కొంతమంది ఎవడో పిచ్చివాడు అన్నారు, కొంతమంది అవమానించారు కూడా ఆయన్ని. కానీ గొప్పవాడన్నందుకు ఆయన సంతోషించలేదు, అవమానించినందుకు బాధపడలేదు. ఎందుకంటే తాను ఒక లక్ష్యం మీద ఉన్నప్పుడు ఇవి ఎక్కడ చెలింపజేస్తాయి మహానుభావాన్ని. అలాగే ఉన్నారు. అలా ఉంటూ కొంతకాలం ఆ అరుణాచలేశ్వరుని ఆలయంలోనే ఉన్నటువంటి వారు, ఆ పాతాళ గణపతి మొదలైన చోట్ల ఉన్నవారు, తర్వాత అరుణాచల పర్వతాన్ని వద్దకు వెళ్ళి గుహలోనే ఉన్నారు ఆ మహానుభావుడు. మౌనమే ఆయన యొక్క స్వరూపం, అందుకని మౌనస్వామి అనేవారు. అలాంటి మౌన స్థితిలో ఉన్నటువంటి ఆయన చేత మాట్లాడించాడు ఒక మహానుభావుడు. ఆయన అప్పటికే గొప్ప తపస్వి, ఎన్నో మంత్రానుష్ఠానాలు చేసిన మహాపండితుడు, అమ్మవారి సాక్షాత్కారం పొందినటువంటి వాడు. ఆయన పేరు గణపతి ముని. ఆయన వెళ్ళి ఈయన మహానుభావుడిని గుర్తించాడు. ఎందుకంటే మహానుభావుడిని గుర్తించాలన్న ఒక అర్హత ఉండాలండి. గుర్తించి ఆయన పాదాల మీద పడిపోయాడు. అంత మహానుభావుడు కూడా పడి తపస్సు అంటే ఏమిటి అని అడిగాడండి ఆయన ప్రశ్న. అడిగిన వారు ఎవరు? గణపతి ముని గారు. తపస్సు అంటే ఏమిటి అని అడిగారు గణపతి ముని గారు. ఆయన అప్పటికే ఎన్నో తపస్సులు చేసి భగవత్ సాక్షాత్కారం పొందిన మహానుభావుడు, అది మరోరాదు. మహాపండితుడు, సంస్కృతంలో అలవోకగా వేల శ్లోకాలు రచించినటువంటి గొప్ప కవి కూడా. అయితే మనకు కొంచెం తృప్తిగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే తెలుగు ఆయన. రమణుడు వారు తమిళంలో పుట్టారు, కానీ యోగుడికి జ్ఞానులకి భాష అనేది హద్దు కాదు. ఈ మహానుభావుడు తపస్సు అంటే ఏమిటి అడగ్గా అప్పుడు గొంతు విప్పారు. అంత మౌనంలో ఉన్న మహానుభావులు గొంతు విప్పి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని వెతికే ప్రయత్నం పేరు తపస్సు అన్నారు. చాలా గొప్ప మాట. నువ్వు ఒక ఆలోచన వచ్చింది, ఒక భావం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏది ఉండడం వల్ల అది వచ్చింది, దానివైపు నువ్వు ప్రయాణం చేయి, అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయి. అంటే ఒకానొక చైతన్యంలో నీలో ఉండడం వల్ల కదా మాట్లాడగలుగుతున్నావు, ప్రశ్నించగలుగుతున్నావు, ఆలోచించగలుగుతున్నావు. ఆ చైతన్యం యొక్క స్వరూపం ఏమిటి? అది ఎలా ఉంటుంది? ఈ శరీరంలా ఉంటుందా? మరి ఎలా ఉంటుంది దాని స్వరూపం? శరీరం పోతుంది, శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి ఆలోచనలు బుద్ధులు కూడా పోతున్నాయి. ఈ ఆలోచన మాత్రం నిన్నున్న ఆలోచన ఇవాళ ఉందా అండి? చూస్తూ ఉంటేనే పోతున్న ఆలోచనలు. నిన్నున్న శరీరం ఇవాళ ఉందా? మీరు ఉందనే అంటారు, కానీ నిన్నట్లా లేదు, మారిపోతూనే. కానీ మారిపోతున్న ఈ శరీరంలో, మారిపోతున్న ఆలోచనల్లో మారకుండా ఒకటి ఉన్నది. అది శరీరం పోయినా ఉంటుంది, మరో శరీరంలోకి వెళ్ళినా ఉంటుంది. అది ఎప్పుడూ మారదు, అది అచలము, అది ఎప్పుడూ మారదు. దానికున్న పెద్ద శక్తి ఏమిటంటే చైతన్యం, దాని శక్తి. ఆ చైతన్యం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి. కానీ శరీరాదులు పోయినా ఆ చైతన్యం ఉంటుంది. నేను అనేటటువంటిది ఆ చైతన్యం యొక్క స్వరూపమే తప్ప ఈ దేహాదుల యొక్క స్వరూపం కాదు. అందుకే ఈ ప్రశ్న ఎక్కడి నుంచి అంటే ఇన్ని చైతన్యములు ఎక్కడి నుంచి వచ్చాయో వెతకడం మొదలు పెడితే నడవగలగడం, మాట్లాడగలగడం, చెయ్యగలగడం అని ఇంద్రియాల్లో, మనస్సుల్లో ఉన్నటువంటి శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చిందో వెతికితే అది ఏ చైతన్యం వల్ల వస్తున్నదో ఆ చైతన్యం అని తెలుసుకుంటాం. ఆ చైతన్యమే సర్వత్రా వ్యాపించి ఉందని, ఆ చైతన్యమే సంపూర్ణమని, ఆ చైతన్యం ప్రపంచమంతా వ్యాపించి ఉండడమే కాక ప్రపంచాన్ని మించి ఉందని, ఆ చైతన్యం పేరే శివుడని, ఆ చైతన్యం పేరే అరుణమని, అది అచలమని, అది అరుణాచలమని తెలుసుకోగలం. ఇది తపస్సు యొక్క మార్గం. అది ఎలా తెలుస్తుందంటే నువ్వు ఏకాంతాన్ని ఆశ్రయించి అన్వేషణాత్మకమైన దృష్టి కలిగి ఉంటే దాన్ని తెలుసుకోవు. అప్పటి నుంచి రమణుడు వారు ఎవరొచ్చినా నేను తెలుసుకో అనేవారు.